హలో ఆల్ అన్ఐడెంటిఫైడ్ మూవీ రివ్యూ. ఇదొక మర్డర్ మిస్టరీ కవర్లో వచ్చిన ఎమోషనల్ సోషల్ డ్రామా. ఒక అన్ఐడెంటిఫైడ్ అమ్మాయి బాడీని ఐడెంటిఫై చేయడం కోసం స్టార్ట్ అయిన ఇన్వెస్టిగేషన్ స్లోగా సౌదీ సొసైటీలో ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని రివీల్ చేస్తుంది. సో ఫస్ట్ 20 మినిట్స్ చూస్తే ఇది నార్మల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. స్లోగా స్టోరీ డైరెక్షన్ కంప్లీట్ గా మారిపోతుంది. డైరెక్టర్ సస్పెన్స్ కన్నా ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సినిమా పేసింగ్ కూడా స్లోగా ఉంటుంది. యాక్షన్ సీన్స్ ఏముండవు, ఫాస్ట్ ఎడిటింగ్ కూడా ఏముండదు. ప్రతి క్లూని పేషెన్స్ తో బిల్డ్ చేస్తారు. కాబట్టి ఫాస్ట్ థ్రిల్లర్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించవచ్చు. ఇంకా నా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే అన్ఐడెంటిఫైడ్ ఒక రెగ్యులర్ మర్డర్ మిస్టరీ లాగా స్టార్ట్ అయ్యి స్లోగా ఎమోషనల్ సోషల్ డ్రామాలా మారుతుంది. నావల్ క్యారెక్టర్ మరియు ఆమె ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కానీ మూవీ పేస్ కొంచెం స్లోగా ఉండడం వల్ల అందరికీ గ్రిప్పింగ్ గా ఉండకపోవచ్చు. ఓవరాల్ గా థ్రిల్లర్ కన్నా ఎమోషన్స్ మరియు సోషల్ మెసేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన డిఫరెంట్ క్రైమ్ డ్రామా ఇది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ లోనే డెజర్ట్ లో ఒక టీనేజ్ అమ్మాయి బాడీ దొరుకుతుంది. ఆ బాడీ దగ్గర ఐడెంటిటీ ప్రూఫ్ ఏమీ ఉండదు. మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఎవరు ఇవ్వరు. పోలీస్ కి ఇది ఒక ఆర్డినరీ కేసులా అనిపిస్తుంది. కానీ పోలీస్ స్టేషన్ లో క్లర్క్ గా పనిచేసే నావల్ అనే డైవర్స్డ్ ఉమెన్ కి మాత్రం ఆ కేసు పర్సనల్ గా కనెక్ట్ అవుతుంది. ఆమె డిటెక్టివ్ కాదు, పోలీస్ ఆఫీసర్ కూడా కాదు. ఇన్వెస్టిగేషన్ చేయడానికి పర్మిషన్స్ కూడా ఉండవు. కానీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనే డిటర్మినేషన్‌తో తన ఓన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళే కొద్దీ షాకింగ్ ట్రూత్స్ కన్నా ఎమోషనల్ ట్రూత్స్ ఎక్కువ బయటకు వస్తాయి. అండ్ ఇంకా సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మిస్టరీ కాదు, మిస్టరీ వెనుకున్న ఎమోషన్. డైరెక్టర్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతుంది. ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఎవరు సెర్చ్ చేయకపోతే ఆ లైఫ్ వాల్యూ ఏంటి? ఇన్వెస్టిగేషన్స్‌లో స్కూల్స్ ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి, పోలీస్ ఉంటారు, సొసైటీ ఉంటుంది. ప్రతి ప్లేస్‌లో ఉమెన్ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ ని చూపిస్తారు. మూవీలో ఎక్కడా స్పీచెస్ ఇవ్వరు, పొలిటికల్ డైలాగ్స్ లేవు. నేచురల్ సిచ్యువేషన్స్ ద్వారా మెసేజ్ ని కన్వే చేస్తారు. అదే సినిమా బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్. అండ్ ఇంకా నావల్ క్యారెక్టర్ సినిమాకి హార్ట్. తనకి ఆల్రెడీ పర్సనల్ గ్రీఫ్ ఉంటుంది. ఆ పెయిన్ వల్లనే అన్ఐడెంటిఫైడ్ గర్ల్ కేసుతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ఆమె డిటెక్టివ్ స్కిల్స్ కన్నా ఎంపతి ఎక్కువ యూజ్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్స్ మిస్ అయిన క్లూస్ ని అబ్జర్వేషన్ తో ఐడెంటిఫై చేస్తుంది. ఆడియన్స్ కూడా ఇన్వెస్టిగేషన్ కన్నా ఆమె జర్నీతో ఎక్కువ కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకా డైరెక్టర్ హైఫా సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. స్క్రీన్ ప్లే చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. సినిమాలో మేల్ డామినేషన్ ని డైరెక్ట్ గా క్రిటిసైజ్ చేయలేదు. ఇన్స్టెడ్ డైలీ లైఫ్ సిచ్యువేషన్ ని చూపించి ఆడియన్స్ ని ఆలోచించేలా చేసింది. మెసేజ్ ఫోర్స్ గా అనిపించదు, స్టోరీలో న్యాచురల్ గా బ్లెండ్ అయింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ మిలా అల్జ్రాని యాక్టింగ్ సింప్లీ అవుట్ స్టాండింగ్. చాలా కంట్రోల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సైలెంట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎమోషన్స్ చూపించడం ఈజీ కాదు, కానీ ఆమె చాలా న్యాచురల్ గా పర్ఫామ్ చేసింది. సినిమా మొత్తం తన షోల్డర్ మీద నడుస్తుంది. సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ రియలిస్టిక్ గా పర్ఫామ్ చేశారు. అండ్ ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే మిలా అల్జ్రాని బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్, స్ట్రాంగ్ ఉమెన్ సెంట్రిక్ రైటింగ్, సోషల్ కామెంటరీ చాలా న్యాచురల్ గా ఉంది. అండ్ ఇంకా క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే థ్రిల్లర్ లవర్స్ కి చాలా స్లో అనిపిస్తుంది. మిస్టరీ కూడా పెద్ద గ్రిప్పింగ్ గా ఉండదు. సినిమాటోగ్రఫీ ఆర్డినరీగా ఉంటుంది. మిడిల్ పోర్షన్స్ లో కూడా కొంచెం డ్రాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. కానీ లాస్ట్ ట్విస్ట్ సినిమా మొత్తం ని మళ్ళీ రీథింక్ అయ్యేలా చేస్తుంది. స్టోరీ మెసేజ్ ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఆ ట్విస్ట్ యూస్ చేశారు. కొంతమందికి ఆ ఎండింగ్ బ్రిలియంట్ అనిపిస్తుంది, ఇంకొంతమందికి సడన్ గా షాక్ అనిపించవచ్చు. ఓవరాల్ గా అన్ఐడెంటిఫైడ్ మూవీ కమర్షియల్ మర్డర్ మిస్టరీ కాదు. ఇది ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో ఉమెన్ స్ట్రగల్స్, ఎంపతి, గ్రీఫ్, ఐడెంటిటీ గురించి చెప్పే ఎమోషనల్ డ్రామా. ఫాస్ట్ పేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. కానీ మీనింగ్ఫుల్ సినిమా, మెచ్యూర్ స్టోరీ టెల్లింగ్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ సిస్టమ్ అయితే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది ఎంటర్టైన్మెంట్ కన్నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఇస్తుంది.